చెప్పినట్లు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. స్టార్టింగ్ నుండి ఏది చెప్పాలనుకున్నాడో అది చాలా కరెక్ట్ గా పోర్ట్రే చేశాడు. ఎక్కడ ల్యాగ్ ఎక్కడ సెకండ్ హాఫ్ లో ఉంది, ఎందుకు ల్యాగ్ ఉందంటే మనకు చెప్పాల్సిన పాయింట్ చెప్తాడు. లాస్ట్ 30 minutes ఇస్ వెరీ క్రూషియల్ ఇన్ ద మూవీ. ఎలా అనిపించింది వాళ్ళ కాంబినేషన్? చిరంజీవి గారు శ్రీదేవి గారి కాంబినేషన్, వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? ఎమోషనల్ ఎక్కువ కనెక్ట్ అయ్యేలాగా ఉంది అని అంటున్నారు కదా, మీరు ఎక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా? అసలు మీకు ఎక్కడ హైలైట్ అవ్వాలి? రామ్ చరణ్ మేము ఎప్పుడో కనెక్ట్ అయిపోయాం. సో ఏ మూవీలో అయినా కనెక్ట్ అయ్యే ఉంటుంటాం. సో మీరు హైలైట్ ఏమనిపించింది సినిమాలో? అంటే కొంతమందికి ఎక్కవచ్చు ఎక్కకపోవచ్చు, అంటే అర్థం కావచ్చు కానీ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ పడ్డది. అంటే ఒక ఫ్యామిలీ ప్రకారంగా ప్రతి ఒక్కరు చూసేటట్టు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది సినిమా. డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, రామ్ చరణ్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. ఇవ్వలేదేమనుకున్న ఫ్యాన్స్ మాత్రం నచ్చింది అన్న సినిమా. అంటే ఒక్కొక్కరు ఫ్యాన్స్కి ఎట్లుంటో తెలియదు, మాకైతే సినిమా అయితే నచ్చింది. రామ్ చరణ్ క్యారెక్టర్ తగ్గట్టు అంతకుముందు మొగదిరాలు ఎలా చేసిన యాక్టింగ్, ఇలా రంగస్థలం అంతా బాగా చేసిండు. దీని తర్వాత అంటే మళ్ళీ పెద్దలు అంతా బాగా చేసిండు. అంటే క్యారెక్టర్ తగ్గట్టు తీసుకోపోయింది డైరెక్టర్ గారు. ఇంకోటి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం కథకి ఎలా తీసుకోవాలో మ్యూజిక్ అలా తీసుకోపోయింది. స్టోరీ తగ్గట్టు ఏఆర్ రెహమాన్ గారు సూపర్ చేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పాలంటే మన బుచ్చిబాబు గారు యాడ్సాఫ్ సార్, ఎందుకంటే చాలా డిఫరెంట్గా తీసుకోపోయారు సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇంకోటి మన జగపతి బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారు క్యారెక్టర్ తగ్గట్టు సూపర్ చేసిండు, ఎక్కడ కూడా మనకి బోరింగ్ లేకుండా. ఈ సినిమా రేపన్నాడు గుర్తు పెట్టుకుంటూ చేసిండు. ఇది చాలా ఇన్స్పిరేషన్ సినిమా అని చెప్పొచ్చు. చాలా బాగుంది సినిమా. కథ కూడా ఎక్కడ పోలే, అర్థం చేసుకోవాలి మెయిన్ సినిమా. ప్రతి స్టోరీలు ఒకలాగా రావు, ప్రతి ఒక్క స్టోరీ ఒక డిఫరెంట్ వస్తుంటాయి. మనం ఒక స్టోరీ తగ్గట్టు స్టోరీ లెక్క చూసుకోవాలి అంతే. మనం ప్రతి ఒక్క స్టోరీ అర్థం చేసుకోవాలి, అంతేగాని మనం అర్థం చేసుకోకుండా వేస్ట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ కథ ఈ సినిమా గుర్తుపెట్టండి. రంగస్థలం ఎంత యాక్టింగ్ చేసిందో బాగా రామ్ చరణ్ గారు, దానికన్నా బాగా చేసిన యాక్టింగ్. మెగా ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు ఈ సినిమా చూస్తే మనం చాలా మెచ్చుకుంటారు, ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాలో. రామ్ చరణ్ గారు అంత బాగా చేసిండు మన రామ్ చరణ్ గారు. సినిమా చాలా బాగుంది. పెద్ద టైటిల్ ఎలా ఉందో టైటిల్ దగ్గర న్యాయం చేసిండు. ఇంకా జర బాగుంటే సినిమా ఇంకా బాగుంటుండే. సినిమా మాత్రం హైలైట్. ఛానల్తో ఒక కథ స్టోరీ ఛానల్తో పడ్డది, బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్. జై మెగాస్టార్, జై రామ్ చరణ్, జై పవర్ స్టార్. మా సినిమా ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇస్తుంది, అందుకే అలా ఉంటుంది. ప్రతిసారి T20 వచ్చి టెస్ట్ చూస్తే అలాగే ఉంటది. ఒకసారి టెస్ట్ చూడాలి, అప్పుడే అర్థం అవుతుంది. టెస్టే తెలుస్తుంది ఎప్పుడు. పాజిటివ్ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అనొచ్చు, కానీ ఏఆర్ రెహమాన్ చాలా బాగా బతికిచ్చాడు సినిమాని. ఇద్దరు 2 man షోస్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది సినిమా. ఆయన సేపు అసలు కళ్ళు తిప్పేసుకోలేం. ఆయన అసలు డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ కుమ్మేశారు ఆయన. అది అందరికి ముందే తెలిసిందే, మనం ఇంకా దాని గురించి డిస్కషన్ చేసి వేస్ట్. అంతే, అదే ఎందుకు బుచ్చిబాబు గారు ఇన్ఎక్స్పీరియన్స్ ఏమైనా కనిపించిందా? అస్సలు లేదు.